వెల్కమ్ టు బిఎస్ఎన్ స్టడీస్. డియర్ ఫ్రెండ్స్, తెలంగాణలో డిఎస్సి ఎప్పుడు అని ఎదురు చూసే అభ్యర్థులకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు తెలంగాణలో టెట్ రిజల్ట్స్ వచ్చిన సందర్భంగా మనకైతే ఒక డిఎస్సి గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అదేంటిదో తెలుసుకునే ముందు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో అప్డేట్ వచ్చేసి తెలంగాణ విద్యాశాఖ నుండి ప్రస్తుతానికి టీచర్ల సర్దుబాటు ద్వారా విద్యార్థులకు ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తున్నాం. 2024 డిఎస్సి ద్వారా 11,000 ఉపాధ్యాయ పోస్టులను అయితే భర్తీ చేయడం జరిగింది. ఇంకొక డిఎస్సి వేయడానికి మరికొంత సమయం పట్టొచ్చు. అంటే పర్టికులర్గా సమయం అయితే చెప్పడం లేదు, కానీ మరికొంత సమయం అయితే పట్టొచ్చు అని మాత్రం ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చినట్టు సమాచారం ఉన్నది. నెక్స్ట్ అదేవిధంగా ఈ 2 సంవత్సరాలలో 10,000 ఉపాధ్యాయులు రిటైర్ అయినట్టు కూడా ప్రభుత్వం అయితే మనకు తెలియజేయడం జరిగింది. సో ఎవరైతే సరే ఇంత సంఖ్య అని మనం పర్టికులర్గా చెప్పకుండా అన్ని పోస్టులతో అయితే మనకు డిఎస్సి అయితే కంపల్సరీ రాబోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మీ యొక్క ప్రిపరేషన్ని యాస్టీస్ కొనసాగించండి. అదేవిధంగా సంవత్సరానికి 2 టెట్లు అయితే నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రతి టెట్ అప్లై చేసి ప్రిపేర్ అయ్యి మీ స్కోర్ని మంచి మార్క్స్తో పొందేలాగా